హల్లెలూయా. అతిక్రమములు ఎవరైతే దాచిపెట్టుకుంటూ ఉంటారో వారు వర్ధిల్లరు అని లేఖనాల్లో జ్ఞానులైన సొలొమోను ద్వారా దేవుడు చక్కగా రాయించాడు. అతిక్రమము ఏం చేస్తూ ఉంటారంటే మన యొక్క ఆత్మీయమైన జీవితంలో కొన్ని అతిక్రమములు ఉంటూ ఉంటాయి. వీటిని ప్రభు దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మనం ఒప్పుకునే ప్రయత్నము చేయం, ఒప్పుకొని విడిచిపెట్టే ప్రయత్నము చేయం. ఏమని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బాయి ఎంత తాగుబోతాడైనా ఎంత తిరిగిపోతాడైనా సరే ఆఖరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మా అబ్బాయి చాలా మంచోడండి, కావాలంటే ఎంక్వైరీ చేసుకుని అని చెప్తారు. ఏం చెప్తారు? ఎంక్వైరీ చేసుకుని. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, వాడు ఎంత తిరిగిపోతాడో తాగుపోతాడని పెళ్ళి అయితే మారుతాడని అందరూ ఏం చెప్తారంటే మంచోడండి అని చెప్తారు. బాగా మంచోడు కదని చెప్తారు ఎవరైనా? చెప్తారా? ఎందుకని? వాడికి పెళ్ళి అయితే మారుతాడులే అని ఈ ఒక చిన్న ఉద్దేశంతో చెప్తారు. అబ్బాయి మంచిదండి, ఏం బాధ లేదు, అప్పుడప్పుడు ముందేస్తాడు. ఇప్పుడు ఉన్నదే కండి, ప్రత్యేకమైనది కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు తాగుతున్నారు ఇది అని అంటారు. ఇప్పుడు ఏంట ముందు తాగుతున్నాడంటే ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి అని నోరు తెలిసి మనం అడిగే అంత అవసరం ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ముందు అవుతున్నారు. ఇది ప్రతి ఒక్కరు కొన్నది, నీకు తెలియదు కదా, అంతమందిని చూసుకొని అందరూ తాగుతున్నారు అని చెప్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అబ్బాయికి ఉన్నవి చెప్పకుండా మంచోడని మ్యారేజ్ చేసిన తర్వాత చూస్తే ఏమవుతుందో అంటే తర్వాత తెలిసిన తర్వాత తల్లిదండ్రికి దుఃఖమే, చేసుకున్న వారికి దుఃఖం. ఏమవుతుంది? తల్లిదండ్రికి దుఃఖమే, చేసుకున్న వారికి దుఃఖమే. ఎందుకు ఈ పరిస్థితి ఎదురవుతుంది అనంటే వారు పెళ్లి చేయటానికి కలిగిన అతిక్రమం అబ్బాయిలు ఉన్న ప్రతిది కూడా దాచిపెట్టి మా అబ్బాయి చాలా మంచోడండి ఏంటంట, ఈ నెల రోజులు మా నోడు నటిస్తాడు, జీవిస్తాడు. ఏం చేస్తాడు? ఈ నెల రోజులు నటిస్తాడు, జీవిస్తాడు. అబ్బా పెళ్ళి అనేది మా ఊపిరి ఎంత మార్పు వచ్చి పక్కన వాళ్ళు కూడా మారిపోయాడమ్మా, మారిపోయాడు. పెళ్ళి అయిందాక ఈ మార్పు, తర్వాత చూడాలి. దేవుని స్తోత్రం. మా చిన్న బావని చూస్తాను నేను, మా చిన్న బావ నిజంగా అక్క అసలు రూపం కాడికి ఇంకొద్ది పెరిగిద్ది అనమాట. పెళ్ళి అస్సలు మక్కని అసలు పట్టించుకోడు. ఇద్దరు పిల్లలు చేతికి ఎందుకు వచ్చారు పిల్లలు అసలు పట్టించుకోడు. ఎప్పుడు అసలు పిల్ల ఉంది, పిల్లలు నా కుటుంబం ఉంది అనే జాస్ కూడా ఉండదు. చూడండి ఈరోజు నిజంగా వ్యవస్థ అలాగే ఉంది, చాలా మటుకు అలాగే ఉంది. అతిక్రమంలో దాచిపెట్టి వృద్ధులు తల్లి పిల్లల్ని అయితే అని ఇలాగ ఎప్పుడైతే చేస్తున్నాడు వాడు వృద్ధులటం కదా, వాడు అదే క్రమంలో ఉంటాడు, వాడిలో మార్పు లేదు. చేసుకున్న అమ్మాయి ముడికి ఇంక యాతనే, నెత్తి మీద ఏం వేశారట, నిప్పులు కొంపటేశారు. చాలామంది ఏడ్చే బాధదేగా. అయితే ఇక్కడ ఏమంటుందంటే లేఖనము, ఎవరైతే అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెడతారో వారు దేవుని కనికరమును బట్టి వర్ధిల్లుతారు. ఎవరిని కనికరమును బట్టి? దేవుని కనికరం. అతిక్రమాలు ఒప్పుకోకుండా మన జీవితంలో ఎంత మటుకు మనం ఆరాధించినా దేవుని యొక్క కనికరం మన మీదకి రాదు, మన కుటుంబం మీదకి, మన యొక్క ఆత్మీయమైన జీవితం మీదకి రాదు. దేవుని కనికరము రావాలంటే దేవుని అంటున్నాడు, మొట్టమొదటిగా నీళ్ళున్న అతిక్రమమును ఒప్పుకోవాలంటున్నాడు. ఏం ఒప్పుకోవాలంట? అతిక్రమమును ఒప్పుకోవాలి. ఎందుకని అని అంటే జాగ్రత్తగానండి, చిన్న డాగు పడితేనే తీసివేస్తాం మనం కొనే పళ్ళు ఏవైనా సరే. ఏంటి మామిడికాయ అంటే ఆ డాగు వరకు కోసేసి తింటారులే, మిగతా తీసేసి తింటారా? కొంచెం డాగు ఏందనుకో తీసేస్తాం, అది మాకు వద్దని చెప్తాం. ఏం ఊరికిస్తున్నావు నువ్వు అంటాడు. వాడు ఒక 5 రూపాయలు తగ్గించుకున్నా మాకు అవసరం లేదంటాం, తీసుకొని ఇష్టపడతాం మనం. అట్టాడిది మనలో ఉన్న ఆ చిన్న అతిక్రమము ఏం చేస్తుందంటే పెద్ద మచ్చగా మారిపోతుంది. ఏమవుతుంది? పెద్ద షుగర్ ఒక పాయింట్ పెరిగితే చాలు మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఒక పాయింట్ పెరిగిందనుకో, ఉన్నదానికంటే ఒకటి పెరిగిందనుకో, జీవితాంతము మందులేస్తూనే ఉండాలి. ఏం వేస్తుండాలి? మందులేస్తూ ఉండాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా గాయమైంది అనుకో, ఇంకా వాడు చచ్చిపోతాడు. ఇంకా ఏ తినకూడదని ఈ టెన్షన్తో సగం చచ్చిపోతారు. షుగర్ పేషెంట్ టయానికి పడపోతే అదొక భయం. డ్రింక్ తాగామో షుగర్ పెరిగిద్ది, డ్రింక్ తాగా షుగర్ పెరిగిద్ది, అది తిన్నామో షుగర్ పెరిగిద్ది. ఇప్పుడు చూడండి నిజంగా పిల్లతల్లులు కూడా అలాంటివి పాటించరు, కానీ వీళ్ళు మటుకు అన్నీ పాటించాల్సిందే. దేవుని స్తోత్రం.